హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులాలు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా చూడండి. వాటికి పదార్థాలు: కొబ్బరి 2 చిప్పలు, అవి జూరుకోవాలి. బాగా పై తొక్క తీసేసి అవి జూరుకున్నాను నేను. మనము బెల్లం పెట్టుకున్నాను. దాంట్లో అంతా వడగొట్టుకొని మళ్ళీ మాది బెల్లం బాగా ఉడుకుతుంది. ముందుగా మా ఛానల్ నచ్చినైతే మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి. ఆ మాదిరి బాగా కలుపుకున్నాక బాగా ఉడికింది కదా, బెల్లము దగ్గర పడింది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటున్నాను. కొబ్బరి అంతా బాగా ముద్దగా వచ్చిందాక మనము పాకంలో ఉడకనియాలి. అప్పుడే మనకు పాకం అనేది బాగా వస్తుంది, కొబ్బరి ముద్దకు వస్తుంది. కొబ్బరి బాగా హెల్తీ కదా, కొబ్బరితో ఏం చేసుకున్నా కానీ బాగుంటాయి. ఆ మాదిరి ఇప్పుడు మనము గోధుమ పిండి తీసుకున్నాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి మనము ఇప్పుడు కొంచెం వంట చాడ వేయాలి, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. రెండు వంట చాడ వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను, 1 స్పూను. అది కొంచెం 1 స్పూన్ పైన బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే బాగా వస్తాయి కాబట్టి. మనం పిండి కలుపుకుందాము. అది వేసి కొంచెం వేస్తున్నాను, 1 స్పూన్ మైనా వేసాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని ముందుగా నెయ్యి అన్నీ కలిపేసి మళ్ళీ వాటర్ వేస్తాం, కలుపుకోవాలి. వాటర్ వేస్తున్నాను. మనం కొబ్బరి ముద్ద అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇలాచి పొడి వేస్తున్నాను, కొంచెం వాసన వస్తుంది కాబట్టి ఇలాచి పొడి వేస్తే. నేను ముద్దలు చేసుకున్నాను, గోధుమ పిండి కొబ్బరి. ఇప్పుడు మనం రుద్దుకొని పెట్టుకున్నాను. పట్టుకునే వాళ్ళు లేరు, అల్లేదాన్ని చూపించేదానికి. ఇప్పుడు మనం దాంట్లో అది పెట్టేసి కొబ్బరి పెట్టేసి ఇప్పుడు మనం అల్దాము. ఆ మాదిరి అన్నీ అల్లాను. ఆ మాదిరి అల్లుకోవాలి. చూడండి, ఆ మాదిరి అల్లుకోవాలి. ఆ మాదిరి అన్నీ అల్లుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని వీటిని బాగా గోల్డ్ కలరు రావాలి. ఆ మాదిరి చూడండి, ఆ మాదిరి వచ్చాయి, సూపర్గా ఉన్నాయి. మనం ఇప్పుడు పాకంలో వేసుకుందాము. పాకంలో వేసుకొని ఒక అర్ధగంట సేపు ఉండించుకోవాలి, 30 నిమిషాలు.
ఉంటే మెత్తబడిపోతాయి. ఇంకా మాదిరి వేసుకోవాలి. చూడండి, మా ఛానల్ పూర్తిగా చూడండి. వీడియో అంతా చూడండి మర్చిపోకుండా. ఇప్పుడు మనము ప్లేట్లో తీసుకోవాలి. వీటిని ఆ మాదిరి ప్లేట్లో తీసాను. చూడండి, బాగున్నాయి కదా. మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. బాగా తుంచినా కానీ లోపల కొబ్బరి సూపర్గా ఉంటుంది. చూడండి, కొబ్బరికి దీనికి బాగా టేస్ట్ ఉంది. ఆ మాదిరి. థ్యాంక్ యూ. మా ఛానల్ నచ్చినట్టు మా సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. మీరు కూడా ఇంట్లో ఎట్ట వచ్చినాయో ట్రై చేయండి, చూడండి. సబ్స్క్రైబ్ కొట్టండి మర్చిపోకండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్.